హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు తెలంగాణ స్పెషల్ బట్టమ్మ చేపల పులుసుని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం అయితే ఇదిగో కేజీ చేపల ముక్కలు తెచ్చి శుభ్రంగా క్లీన్ చేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలండి. ఉప్పేసి క్లీన్ చేస్తేనే అవి నిశ్వాసన పోతాయి. క్లీన్ చేసిన తర్వాత వాటిల్ని మనం మ్యాగ్నేట్ చేద్దామండి. 3 టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసాను. కారం చేపల కూరలో ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ సాల్ట్. ఈ విధంగా వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని ఈ విధంగా కలపండి. బాగా కలపండి. మీకు కలవలేదు అంటే కొంచెం వాటర్ చల్లుకొని ముక్కలకి బాగా పట్టేలాగా ఇలా మసాజ్ చేయండి. ఇట్లా అన్నమాట. మొత్తం పట్టాలన్నమాట. అక్కడక్కడ పడితే కాదు, ముక్క అంతా పట్టాలి. మీకు పట్టలేదు అంటే కొంచెం వాటర్ చిలకరించుకోండి. మట్టమ్మ హోటల్ స్టైల్. మట్టమ్మ వాళ్ళు ఎలా చేశారు ఎగ్జాక్ట్లీ అలా మీకు నేను చేసి చూపిస్తున్నానండి. ఇదిగోండి ఇలా అలా కలపండి. కొంచెం వాటర్ చల్లుకోండి, ఏం పర్వాలేదు. చల్లుకొని ఈ విధంగా చేసుకున్న తర్వాత దీన్ని మ్యాగ్నేట్ చేసి ఒక అర్ధగంట పక్కన అయితే పెట్టుకోండి. మరి అయితే ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం. వచ్చేసానండి. నమస్తే అండి. ఇప్పుడైతే మనం మట్టమ్మ హోటల్ స్పెషల్ చేపల కూరని అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇన్ని రకాల చేపల కూరలు మనం అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఒకసారి ఈ మట్టమ్మ చేపల పులుసు సూపర్ అంటున్నారు కదా. విదేశాల నుంచి వచ్చి కూడా తీసుకెళ్తున్నారు అంటున్నారు కదా. చూద్దామండి ఎలా చేస్తారు అనేది. ఇది తెలంగాణలో ఉంటుందండి. తెలంగాణ చేపల పులుసు అంటారు దీన్ని. ఖమ్మం జిల్లా తలనాడులో ఉంటుంది ఈ మట్టమ్మ హోటల్. హైవే పక్కనే ఉంటుందండి. ఈ మట్టమ్మ అనే అమ్మ 43 ఇయర్స్ పెట్టిందండి. ఇది 43 ఇయర్స్ క్రితం స్థాపించింది. ఈ ఆవిడ చానాళ్ళు చేసి మంచి పేరు తెచ్చుకొని తర్వాత గుండెపోటుతో చనిపోయింది ఆవిడ. సరే, ఇప్పుడు వాళ్ళు చేసినట్టుగా మనం కూడా చేసుకుందాం. ఇదిగోండి మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకుని చేపల పులుసు. ఇదిగోండి టమాటాలు ఒక 5. అసలు మన చేపల కూరలో టమాటాలు కొంతమంది వేయరు, కానీ వాళ్ళు వేస్తారు. ఉల్లిపాయలు ఎక్కువ తీసుకున్నామండి. ఒక 5 వరకు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా చాప్ చేసి పక్కన పెట్టాను. పచ్చిమిరకాయలు ఒక 6 తీసుకున్నాను. కరివేపాకు గుప్పుడు తీసుకున్నాను. కొత్తిమీర రెడీ పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ తీసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత ఇలా మీరు అన్నీ రెడీగా పెట్టుకున్నాక ఒక పాన్ తీసుకోండి. దాంట్లో ఒక 50 గ్రామ్స్ ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. చేపల కూరలో ఆయిల్ ఎక్కువే ఉంటుంది. ఈ విధంగా 50 గ్రామ్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న 5 ఉల్లిపాయలను కూడా ఈ విధంగా వేసేసుకుందాం. వేసేసుకొని పెద్ద రెడ్ కలర్ అయితే రాకర్లేదండి. ఎర్రగా వేయాల్సిన అవసరం లేదు. చక్కగా ఇలా వేయించేసుకోండి. ఇలా వేయించుకొని యాజ్ యూజువల్గా మనం పచ్చిమిరకాయలు వేస్తాం కదా. పచ్చిమిరకాయలు మనం పక్కన పెట్టుకునే పచ్చిమిరకాయలు, దాంతోపాటు ఎండుమిర్చి కూడా ఒక 2 వేసుకోండి. కరివేపాకు గుప్పుడు వేసేసేయండి. కరివేపాకు వేసుకోండి. చేపలు కూడా చాలా బాగుంటుంది కాబట్టి కరివేపాకు కూడా వేసుకోండి. ఈ విధంగా వేసిన తర్వాత మనం కలర్ ఎక్కువ చేంజ్ అవ్వలేదు, కొంచెం చేంజ్ అవుతే సరిపోతుంది అనమాట. టమాటాలు ఒక 4 టమాటాలను మనం చాప్ చేసి పక్కనైతే పెట్టుకున్నాం అనమాట. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. 1 కేజీ చేపలకి ఫుల్గా వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. కేజీ చేపలకి అది కొలత. ఇదిగోండి ఇప్పుడు ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన అలా పోయే వరకు కూడా పెద్ద మాడకుండా అలా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత టమాటాలు ఒక 4 టమాటాలు మీరు చాప్ చేసి పక్కన పెట్టుకున్నారు కాబట్టి ఆ 4 టమాటాలను కూడా మీరు వేసుకోండి. దాంట్లో వేసుకుని చక్కగా టమాటా మెత్తబడి దానిపైన తోలు ఊడిపోయే వరకు కూడా, అంటే మెత్తపడాలన్నమాట. అది మెత్తపడితేనే మీకు చేపల కూరలో బాగా కలిసిపోయి గుజ్జులాగా వస్తుందన్నమాట. అది మెత్తపడలేదు అనుకోండి ముక్కలుగా ఉంటాయి. మీకు అలా ఉండకూడదు అంటే మీరు కొంచెం వేయించాల్సిన అవసరం అయితే ఉంటుంది. మెత్తబడే వరకు కూడా మీరు వేయించుకోండి. ఇలా వేయించండి. మనం ఆల్రెడీ ఉప్పు కారం అయినా మనం కలిపెట్టి ముక్కల్లో పక్కన పెట్టుకొని మ్యాగ్నేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా సరిపోలేదు అనుకోండి, ఏమైనా తగ్గితే మనం వాటర్లో వేసినాక తగ్గుతుంది కదా, అప్పుడు మనం మళ్ళీ వేసుకున్నాము. ఇదిగోండి ఇప్పుడు ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, మెంతు పొడి 1/2 టేబుల్ స్పూన్, ఈ జీలకర్ర పొడి అండి. జీలకర్ర పొడి వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్. నేను చెప్పేది కేజీ కొలతలకి అనమాట. ఎక్కువ మసాలాలు ఘాటు కొట్టవు. మనకి చేపలు కొట్టినప్పుడు ఒక టేపులు వస్తూ ఉంటాయి కదా చాలామందికి. అటువంటి టేపులు అయితే అస్సలు రావండి ఈ చేపల కూరకి. ఎందుకంటే మనం దీంట్లో తక్కువ మసాలాస్ వేస్తున్నాం కాబట్టి. కొబ్బరి అట్లాంటివి వేసినప్పుడు చేపల కూర చాలా టేపులు వస్తుంటాయండి. ఎండు కొబ్బరి అలా వేస్తూ ఉంటారు కదా. అలా కాకుండా ఇలా చేస్తే మాత్రం అసలు చేపల కూర చిన్న మచ్చే ఉండదు అనమాట. కొంచెం ఇది ఇలా వేగిన తర్వాత మనం ఏం వేస్తామండి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మెంతు పొడి
ఇదిగోండి ఇప్పుడైతే ముక్కల్ని ఈ విధంగా వేగిన దాంట్లో ఎక్కువ వేగక్కర్లేదండి, మీకు ఉల్లిపాయలు మాడిపోక్కర్లేదు. ఇట్లా టమాటాలు తొక్కలా ఊడిన తర్వాత ఇలా వేసేసింది. ఇట్లా మొత్తాన్ని ఇలా పరుచుకోండి ముక్కల్ని, మీరు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని పెట్టారు కదా ఇలాగా. ఇక్కడే ఒక చిన్న చెక్క, వాళ్ళ చెక్క, ఇది వాళ్ళు చెప్పిన చెక్క అనమాట. ఏంటి చూడండి, ఇంకో ఇట్లా మీకు హైదరాబాద్ వెళ్ళే, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు మీకు హైవేలో ఉంటుంది, వైజాగ్ వెళ్ళే వాళ్ళకి కానీ అటు అలాంటి వాళ్ళకి తగులుతుంది హోటల్. ఇదిగోండి చూడండి, ఇప్పుడు మనం చింతపండు మనం నానబెట్టుకున్నామండి. చింతపండు ఎంత, ఒక పెద్ద నిమ్మకాయ కంటే ఇంత పెద్ద సైజులో నానబెట్టుకున్నాం. ఒక రకంగా చెప్పాలంటే 50 గ్రామ్స్ నానబెట్టాను. 50 గ్రామ్స్ నానబెట్టి చిక్కటి పులుసు అలా పోసేసానండి. అంటే పోసేసి ముక్కలు మునక్కుండానే అలా కొంచెమే పోసిన తర్వాత ఇప్పుడు దీన్ని మీరు ఇట్లా ఎక్కువ పోయలేదండి పులుసు, మీరు గుర్తుపెట్టుకోండి, పోయకుండా మీరు చిక్కటిది ఇలా పోసారు. పోసి దీన్ని 5 మినిట్స్ కంపల్సరీ ఉడకనివ్వండి. మీకు అర్థమైంది కదా, వాటర్ మీరు ఎక్కువ పోయలేదండి, చిక్కటి పులుసు మాత్రం కొంచెం పోసేసి మీరు ఉడకనిస్తున్నారు. 5 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వండి. దీంట్లో టిప్ ఏంటి స్పెషల్, టేస్ట్ రావడానికి కారణం ఏంటి అనేది ఇది ఒకటి. ఇదిగోండి మూత పెట్టి 5 నిమిషాలు అలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వండి. ఇవి ఉడికిందండి. ఇప్పుడు మీరు మిగిలిన చింతపండు పులుసు ఉంటుంది కదా, మీకు ఎంతవరకు పులుసు కావాలి అనేది ఇప్పుడు పోసుకోవచ్చు. 5 నిమిషాలు అయిపోవాలండి, ఎందుకంటే ముక్కకి పులుసు పట్టాలి. అప్పుడు మీకు ముక్క రాయిలాగా ఉంటుంది, ముక్క అసలు చిదమదు. మీకు 2 రోజులైనా 3 రోజులైనా 4 రోజులైనా ముక్కలు అలాగే ఉంటాయండి. సూపర్ టేస్ట్గా అయితే ఉంటాయండి, నమ్మండి అంతే. ఎందుకంటే నేను తిన్నాను కదా ఇందాక అలా. చూసారు కదా, ఇప్పుడు మీరు మిగతా వాటర్ కొంచెం ఉంటుంది కదా చింతపండు లోపల మనం పోసిన తర్వాత ఫస్ట్ టైం ఇప్పుడు పోసుకోండి. మీకు ఎంత వాటర్ కావాలి ముక్క మునిగే వరకు పోసేసేయాలండి. మీకు పులుసు పులుసుగా ఉంటేనే బాగుంటుందండి, మరీ ముక్కలుగా ఉంటే కూర ఏం బాగదు, పులుసులోనే టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు కొత్తిమీర ఒక 2 కుప్పుల వరకు వేసేసేయండి. వేసేసి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టండి. లిడ్ మాత్రం మొత్తం క్లోజ్ చేయొద్దండి, కొంచెం అలా పక్కకు పెట్టండి లిడ్. అర్థమైంది కదా మీకు, పక్కకు పెట్టండి లిడ్. ఇదిగోండి ఇప్పుడైతే ఉడుకుతుంది మనకి మట్టమ్మ చేపల పులుసు. సూపర్ టేస్ట్గా ఉందండి. ఇంకెందుకంటే ఆలస్యం, మీకు నచ్చే ఉంటుంది. ఇది తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చినా నచ్చపోయినా మీరు ట్రై చేసి ఒకసారి తిన్నట్లయితే సూపర్ టేస్ట్గా అయితే ఉంటుందండి. ఇంకా మనకి ఒక 5 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి. ఇక చూసారు కదా, గుమగుమలాడే మట్టమ్మ చేపల పులుసు రెడీ చేసుకున్నామండి. తింటుంటేనే నోట్లో నుంచి చూస్తుంటేనే ఆ స్మెల్ చూస్తుంటేనే నోట్లో నుంచి నీళ్లు కొడుతున్నాయి, అంత బాగా అయితే ఉంది. మంచి గుమగుమలాడే వాసన వస్తుందండి. ఒకసారి టేస్ట్ చూసి అయితే మీకు చెప్తాను కూడా. కర్రీని చూడండి అయిపోయినట్లే, ఇంకా కొంచెం పులుసుగా అయితే ఉండాలండి. చూసారు కదా, రెడీ అయిపోయింది మనకి మట్టమ్మ చేపల పులుసు, తెలంగాణ స్పెషల్ రెడీ చేసుకున్నామండి మనం. ఇప్పుడు దీంట్లో మనం కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకుందాం. వాళ్ళ టేస్ట్ వచ్చిందో రాలేదో కానీ సూపర్గా అయితే ఉంది. అంటే ఆ పద్ధతిలో మనం చేసాం కాబట్టి టేస్ట్ అయితే వేరేగా ఉందండి. మనం చేసేదానికి దీనికి డిఫరెంట్గా అయితే ఉంది. ఇప్పుడైతే నేను మీకు టేస్ట్ చూసి అయితే చెప్తానండి. ముక్కలు వేడిగా ఉంది, అన్నం వేడిగా ఉంది. వైట్ రైస్లోకి అయితే తింటున్నాను. చేపలు కూడా ఎప్పుడైనా కూడా వైట్ రైస్లో తింటేనే చాలా బాగుంటుంది కదా, అందుకని నేనైతే వైట్ రైస్లో ట్రై చేసి మీకు నేను చూపిస్తానండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఎలా ఉంది అనేది మీకు ఇప్పుడు చెప్తాను. నేను తినైతే చెప్పగలను. ఇంకొచ్చేసారు కదా, పులుసు ఆ మాత్రం అయితే ఉండాలండి. బాగుంది కదా, ఎమ్మీగా ఉంది, మంచిగా ఉంది, కలర్ఫుల్గా అయితే ఉంది కదండి. ఇప్పుడైతే కొత్తిమీరతో కొంచెం అయితే గార్నిష్ చేసుకున్నాను. ఇప్పుడు ఇదిగోండి మీకైతే టేస్ట్ చూసి చెప్తానండి. అదిరిపోయే టేస్ట్ ఉందనుకుంటున్నాను నేను. స్మెల్ అయితే అలా ఉందన్నమాట. మొదటి ముద్దలో నాకైతే
తెలియదండి అసలు టేస్ట్. 2-3 పెట్టాల్సిందే, అప్పుడు కానీ నా నాలుగుకి టేస్ట్ తెలీదు. బాగుందండి, సూపర్ టేస్ట్ అయితే ఉంది. మీరు కూడా ట్రై చేయండి, మీకు నచ్చే ఉంటుంది. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా అయితే ఆలస్యం చేయకుండా ఈ మట్టమ్మ చేపల పులుసుని రెడీ చేసుకోండి. ఇన్ని రకాల చేపల పులుసు మనం తిన్నాం కదా, ఆంధ్ర స్టైల్ తిన్నాము, గోదావరి స్టైల్ తిన్నాము, ఎన్నో తిన్నాం. కానీ ఈ స్టైల్ కూడా తినండి, చాలా బాగుంది. తలకాయ కూడా వేసుకున్నాను నేను. తలకాయ పొట్ట ముక్కలు కానీ తోక ముక్కలు కానీ ఏవైనా సరే సూపర్గా ఉందకుంటే తలకాయ ఎప్పుడు కర్రీ చేసుకున్నా ఈ తలకాయని మనమే తింటామండి, అది మనకు మంచిది కదా, అందుకని. చూసారు కదా, ఇంకా ఆలస్యం చేయకుండా మీరు కూడా అయితే ట్రై చేసుకోండి. బాగుందండి, చాలా బాగుంది. తినే కొందుకు తినాలనిపిస్తుంది. ముద్ద పెడుతుంటే ఇలా దిగిపోతుంది అనమాట, అంటే అలా వెళ్ళిపోతుంది. ఈరోజు సండే కదండి, సండే స్పెషల్ అయితే నేను ఈ మట్టమ్మ చేపల పులుసు అయితే ట్రై చేశానండి. ఎగ్జాక్ట్లీ వాళ్ళు చేసినట్టే చేశానండి. వాళ్ళు ఎలా చేస్తారు అనేది అలా చేశాను. వాళ్ళు ఎక్కువ మోతాదులో చేసుకుంటారు కాబట్టి కొంచెం రెడ్గా కారాలు గీరాలు వేస్తూ ఉంటారు వాళ్ళన్నీ స్పెషల్గా పట్టించి చేసుకుంటారండి. అలాగే మనం కూడా బయట కొన్ని కారాలు కానీ ఏవి వాడకుండా మనమే ఇంట్లో పట్టించుకొని కారాలు కానీ అవి తింటే చాలా బాగుంటుంది. బయట ఏది కూడా కొనకూడదండి, కారాలు కానీ పసుపులు కానీ, క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలా అయితే నేనైతే అన్నీ పట్టించుకొని ఇంట్లోనే రెడీ చేసుకుంటాను. ధనియాల పొడి దగ్గర నుంచి, జీలకర్ర పొడి దగ్గర నుంచి అన్నీ. అయితే కర్రీ అయితే సూపర్గా ఉందండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.